హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి. మనమైతే అన్నయ్య పెళ్లి సిరీస్ అయితే చూసిస్తున్నాం కదా. అందులో అయితే ఇవాళ అయితే పందిరి వేయడానికి కర్ర పాతారు కదా, అది ఎలా జరిగిందో చూసేద్దాం వచ్చేయండి. ఇంక ఇలా అయితే ఇదేంటి పందిరి ముహూర్తం అని చెప్పి ఏదేదో చూపించేస్తున్నా అని అనుకుంటే ఎంగేజ్మెంట్కి కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అయినాయి అని చెప్పాను కదా, అవైతే దొరికాయండి. ఇంకా సరే కదా, అందులో ఎలాగో యాడ్ చేయలేదనేసి ఈ వీడియోలో అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇంకా ఇవైతే ఫ్రూట్స్ పట్టుకెళ్ళమాట మేమైతే. ఇక్కడేమో పంతులు గారు అయితే వదిన చేత అయితే పూజ చేపించేస్తున్నారు కదా, ఆ వీడియో క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి అనుకున్నాను. కింద రిలేటెడ్ వీడియోలో ఎంగేజ్మెంట్ వీడియో ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేసేయండి. మా వదినికి నాకు ముచ్చట్లకే టైం సరిపోదన్నమాట ఎక్కడికి వెళ్ళినా సరే. ఇంకా అలా విషయానికి వస్తే ఇక్కడైతే పందిరి అయితే ఆల్రెడీ ఉంది, సంబరాలకి వేసింది. అదొక్కటే కాకుండా వేరే చిన్న పందిరి వేయాలి పెళ్ళికి అనేసి అయితే అమ్మ నాన్న అయితే పందిరి కర్రను అయితే పాతేస్తున్నారన్నమాట. అదైతే కింద ఇసుకలో సెట్ అవ్వదనేసి డ్రమ్లో అయితే పాతేస్తున్నారు. నార్మల్గా అయితే పెద్దన్నయ్య మ్యారేజ్ టైంలో అయితే మార్నింగ్ టైం వచ్చింది పెళ్ళికొడుకుని చేసే ముందు. ఇక్కడ మాత్రం 3 days ముందు అయితే వచ్చింది చిన్నన్నయ్య పెళ్ళికి. ఇంకా అలా అమ్మ నాన్న అయితే పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అన్ని పనులు ఏ విఘ్నాలు లేకుండా జరగాలనేసి అయితే దేవుణ్ణి మొక్కేసుకుని ఇంకా అలా కర్ర అయితే పాతేశారన్నమాట. అందరికీ తెలుసు కదా అండి, పెళ్లి కొడుకుని చేసే ముందు రోజు కానీ పెళ్లి కొడుకుని చేసే రోజు అయితే అందరూ ఉంటారు కదా. బట్ ఇక్కడ 3 days ముందు ఆల్మోస్ట్ 1 week ముందేమో వచ్చింది. అందుకనేసి చాలా సింపుల్గా ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉండేలాగా అయితే చేసేసుకున్నాము పందిరి ముహూర్తాన్ని. ఇంట్లో ఫంక్షన్ చిన్నదైనా పెద్దదైనా ఆడబడుచులైతే పక్కా మ్యాండేటరీ కదా. ఇంకా అలా మా పెద్దబాప కూడా వచ్చేసింది. చిన్నబాప వాళ్ళదైతే కొంచెం డిస్టెన్స్ మాట, తనైతే రాలేకపోయింది. ఇంకా నేనైతే అక్కడే ఉన్నాను కదా. ఇంకా అలా ఇంట్లో వాళ్ళ మధ్యలో మట్టుగా అయితే జరిగిందన్నమాట చిన్నగా అయితే. పసుపు కుంకుమ వేసేసి పందిరి కర్రకి దండం అయితే పెట్టేసుకుంటున్నారు. ఇక్కడ మీకు తెలిసిందే కదండి, మా అన్నయ్య ఇంకా వదిన ఇంకా మా దాన్వి తల్లి. ఈవిడేమో మా పెదబాప అంటే డాడీకి అక్కమాట. కొంతమందికి బాపలంటే అర్థం అవ్వకపోవచ్చేమోనండి. మేనత్తలు ఉంటారు కదా, డాడీ వాళ్ళ అక్కల్ని చెల్లెల్ని అయితే మా సైడ్ అయితే బాపలని పిలుస్తాము. ఇక్కడ మావారు కూడా చాలా సీరియస్ గా పెట్టేసుకుంటున్నారు దండం అయితే. అందరూ కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఏముంటుందండి, పెళ్లి హడావిడి స్టార్ట్స్. దాన్నంతా అయితే నెక్స్ట్ వీడియోస్ లో చూసేద్దాము. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో నచ్చితే లైక్ చేసేసి బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అన్నట్టు ఇన్స్టా ఫ్యామిలీ మీరు కూడా నచ్చితే లైక్ చేసేసి ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండోయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్లో అయితే లాంగ్ లెన్స్ వీడియోస్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్ళి చెక్ చేసేయండి ఛానల్ని. ఇంక ఇక్కడ వీడేమో మా అబ్బాయి ఎంచక్క కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాడు. ఫైనల్గా ఇక్కడైతే నేనేనండోయ్, అదే మీ బాబీ గారు అమ్మాయి. అంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ అయితే పెళ్లి కొడుకుని ఎలా చేశారో చూసేద్దాము. అంతవరకు స్టే ట్యూన్ టు బాబీ గారు అమ్మాయి.